బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా ముస్తాబవుతుంది వరంగల్. వేడుకల కోసం ఎలకతుర్తి మండలం చింతపల్లి దగ్గర 1200 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలకు ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా లక్షలాది సంఖ్యలో తరలివచ్చే గులాబీ శ్రేణుల కోసం సిట్టింగ్, మంచినీళ్లు, పెద్ద ఎత్తున పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న జరగబోయే కార్యక్రమం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ వేదికగా జరగబోతున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు దాదాపుగా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనము హనుమకొండ జిల్లాకు చెందినటువంటి ఎలకతుర్తి మండలం శివారు చింతపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేడుకల వద్ద ఉన్నాం. ప్రస్తుతము ఈ ప్రాంగణం అంతా కూడా ప్రధాన వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆ చివరి దశకైతే చేరుకున్నాయి. మొత్తంగా ఈ సభా ప్రాంగణమే 159 ఎకరాల లోపల సభా ప్రాంగణం ఉంది. ఇందులో 5 ఎకరాల ప్రధాన ప్రాంగణం కోసము, ప్రధాన వేదిక కోసం 5 ఎకరాల విశాల ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఇక మనం ఒకసారి చూడొచ్చు, దాదాపు 1,00,000 మందికి పైగా కూర్చునేందుకు సిట్టింగ్ ఏర్పాట్లు కూడా వేశారు. ఇక ప్రధాన వేదిక ఎదురుగా వీవీఐపీలకు, వీఐపీల కోసము 1000, ఆ కుడివైపున 1000 సీటింగ్ కెపాసిటీ, ఎడమవైపున 1000 సీటింగ్ కెపాసిటీతో 2000 వీఐపీల కోసము ప్రత్యేక సీటింగ్ కెపాసిటీ. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఏర్పాటు చేసేందుకు దాదాపు 1,00,000కు పైగా కుర్చీలను కూడా ఆ యొక్క సభ వేదిక ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వచ్చేటువంటి యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణుల కోసము మొత్తంగా పార్కింగ్ ఏరియా కోసమే దాదాపుగా 1050 ఎకరాలకు పైగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవైపు 3 వైపులుగా, ఓవైపు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి అటు బీఆర్ఎస్ కార్యకర్తల కోసము ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సభ ప్రాంగణానికి ఎడమవైపున ఉన్నటువంటి భారీగా దాదాపు 400 ఎకరాలకు పైగా ఆ పార్కింగ్ ప్లేస్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్, ఖమ్మం నుంచి వచ్చేటువంటి వాళ్ళ కోసము చింతపల్లి గ్రామానికి ఎంట్రీ కోసం ముందే దాదాపుగా 360 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలం కోసం ఏర్పడింది. ఇక కరీంనగర్, సిద్దిపేట నుంచి వచ్చేటువంటి వాళ్ళ కోసము మరొక చోట, అంటే మొత్తంగా సభా వేదిక వద్దకు, సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడానికి అన్ని వైపులా, అన్ని రూట్ల వైపులా కూడా పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రధాన జంక్షన్ నుంచి ఈ సభా ప్రాంగణం వరకు దాదాపుగా 1.5 కిలోమీటర్ల పైగా కాలినడకన చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ సభకు దాదాపుగా లక్షల సంఖ్యలో శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తారని చెప్తున్న నేపథ్యం లోపల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, అదేవిధంగా వేసవి కాలం కావడంతో మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, పూర్తిగా ఓఆర్ఎస్లు అందుబాటులో ఉంచే విధంగా హెల్త్ పరంగా పూర్తి స్థాయి ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఎల్లుండి జరగబోయేటువంటి ఈ సభ కోసము అటు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులనే కాదు, పూర్తిగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఈ యొక్క బీఆర్ఎస్ సభ కోసం వినియోగించబోతున్నారు. ఇక ప్రభుత్వం తరపు నుంచి కూడా అన్ని అనుమతులు తీసుకున్న నేపథ్యంలో 25 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రస్థానము అసలు ఏ విధంగా జరిగింది, అసలు వాళ్ళు చేసింది ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది అనేది కూడా ప్రధానంగా చెప్పే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా కళాకారులకు ఇది పెట్టిన పేరుగా ఉంది కాబట్టి ఉద్యమ సమయంలో కళాకారులతోనే ఆ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించిన నేపథ్యం లోపల కళాకారుల ఆటపాటల కోసము ఒక వేదికను, ప్రధాన వేదికకు కుడివైపున కళాకారుల కోసం ఒక ప్రత్యేక వేదికను వేశారు. ఇక కళాకారుల ఆట పాటలు టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి కూడా గజ్జె కట్టి డప్పు నృత్యాలతో ఆటాడినటువంటి కళాకారులకు సంబంధించి కీలక అమరవీరులను, కళాకారులను కూడా అక్కడే సన్మానించి వాళ్ళతో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక సాయంత్రం 7 గంటల వరకు బీఆర్ఎస్ సంబంధించిన అధినేత కేసీఆర్ వేదిక పైకి చేరుకొని ప్రసంగించేందుకు ఏర్పాటు చేస్తారు. ఉదయం నుంచి కూడా వివిధ కళాకారుల ఆట పాటల మధ్య ఈ యొక్క కార్యక్రమం అయితే కొనసాగబోతోంది. ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్యక్రమం సజావుగా సాగించేందుకు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా కూడా ప్రత్యేకించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించి పూర్తి స్థాయిలో ఈ రజతోత్సవ సభను విజయవంతం చేసే విధంగా అన్ని ఏర్పాటు. ప్రధానంగా మనం చూసుకుంటే ఇది ప్రస్తుతం మనం చూసేది ప్రధాన వేదిక. మొత్తంగా 500 మందికి పైగా ఇక్కడ కీలకమైనటువంటి నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, అమరవీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ఈ సీటింగ్ కెపాసిటీ దాదాపు 500 మంది సీటింగ్ కెపాసిటీ ఉండబోతుంది. ఇందులోపల వాళ్ళను కూర్చునే విధంగా కూడా ఈ ప్రధాన వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రధాన వేదిక నుంచే కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మొత్తానికి పూర్తిగా ఇటు టెంపరేచర్ ఎక్కువ ఉన్న నేపథ్యం లోపల ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ వస్తువులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితే. మొత్తానికి ఈ రజతోత్సవ సభ ద్వారా వరంగల్
ఒక కీలకంగా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఒకప్పుడు కంచుకోటగా ఉన్న వరంగల్ను తిరిగి అదే విధమైనటువంటి ఊపు తీసుకురావడానికి ఈ స్థలాన్ని ఆ వరంగల్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి ఓవైపు శ్రేణులు కదిలించేందుకు ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పూర్తి స్థాయి లోపల 10 లక్షలకు వరకు బీఆర్ఎస్ శ్రేణులను ఈ యొక్క రజతోత్సవ సభకు తరలించేటువంటి ఒక టార్గెట్ కూడా విధించుకున్న పరిస్థితి. ఆ వైపుగానే ప్రస్తుతము ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ రజతోత్సవ సభ మొత్తంగా 27న యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వరంగల్ వైపు చూసే విధంగా ఈ యొక్క సభ నిర్వహణ ఉంటుందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ సభ ద్వారా ఓవైపు భవిష్యత్తు ప్రణాళికను అదేవిధంగా 25 ఏళ్ల లోపల బీఆర్ఎస్ సాధించినటువంటి ఆ విజయాలను దాదాపు గంట నుంచి గంట 40 నిమిషాల పాటు కేసీఆర్ ప్రసంగం కూడా ఉండబోతుంది. కాబట్టి ఆయన ఏం చెప్పబోతున్నారు, బీఆర్ఎస్కి భవితవ్యం ఏంటిదనే దానిపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఎంతో ఆతృతగా ఈ యొక్క రజతోత్సవ సభను నిర్వహించి విజయవంతం చేసేందుకైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి అంశాలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.